ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, మనం దేవునికి ఇష్టలుగా ఉందాము. ఈ విషయాలను పౌలు మన మేలు నిమిత్తమే 1 కొరింథీ 10 అధ్యాయాల్లో వ్రాసి లేఖనాన్ని చదివితే బోధపడుతుంది. ఇశ్రాయేలు అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాలు అందరూ ఒకే ఆహారమును మన్నా భుజించారు. ఒకే బండ నుండి ఉబికి వచ్చిన నీటిని త్రాగారు. దేవుని నడిపింపు, దేవుని కాపుదలలో నడిచారు. దేవుని వారి కొరకు చేసిన అనేక అద్భుతములను కండ్లారా చూశారు. అయినా వారు దేవుణ్ణి విశ్వసించలేదు. దేవుడు వారి కొరకు ఇచ్చిన 10 ఆజ్ఞలను పాటించలేదు. దేవునిపై తిరగబడ్డారు. సణిగారు. అనేక చెడు అలవాట్లకు బానిసలయ్యారు. దేవునికి అయిష్టలుగా మారారు. అలా మారిన వారందరూ అరణ్యంలోనే సంచరించబడ్డారు. వాగ్దాన భూమిలో చేరలేకపోయారు. వారిని దుష్టత్వంగా చూపుతూ పౌలు మనలను హెచ్చరిస్తున్నాడు. వారి వలె మీరు ఉండకూడని మనకు బోధిస్తున్నాడు. దేవుడి